హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్తో రౌడీ గర్ల్స్. ఈరోజు నేనైతే చికెన్ కర్రీ చేసుకుంటున్నాను. ఈ చికెన్ కర్రీ బ్యాచిలర్స్ కూడా, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేటట్టు ప్రాసెస్లో చూపిస్తాను. ఒక బౌల్లో చికెన్ తీసుకున్నాను. ఒక స్పూన్ కారపొడి వేసుకోవాలి, అంత సాల్ట్ వేసుకోవాలి, ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, పెరుగు వేసుకుంటున్నాను. ఇవన్నీ చేయితో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఒక 15 మినిట్స్ సేపు నాననివ్వాలి. మూత పెట్టుకొని ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయింది. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి, వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఇలా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక నిమ్మ కరివేపాకులు వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. టమాటా వేసుకోవాలి. మూత పెట్టుకొని టమాటాలు ఉడికివ్వాలి. మూత తీసుకొని టమాటాలు ఉడికినాయా లేదా చూసుకోవాలి. నానబెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. మూత తీసి చికెన్ ఉడికిందేమో చూడాలి. ధనియాల పొడి వేసుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్ వాటర్ వేసుకోవాలి. చికెన్ అయితే ఉడికిపోయింది. గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ గా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే చికెన్ ఉడికిపోయింది. సూపర్ నమ్మక లవ్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.